హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బాయ్. సో డార్లింగ్స్, నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళకి అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి డార్లింగ్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి దేనికోసం చేస్తున్నా అంటే లేడీ అగోరి తిరుగుతున్న శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో వాడి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అండ్ వాడి గురించి కొన్ని నిజాలు అందరికీ తెలియాలి అని చెప్పి వీడియో అయితే చేయడం జరుగుతుంది. సనాతన ధర్మాన్ని, పరమశివుణ్ణి, అఘోరితత్వాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు చేసేది ఏంది? మత కల్లోలాలు సృష్టించుడా? మత కల్లోలాలు సృష్టిస్తావురా నువ్వు? లేదా అమ్మాయిలని పెళ్లి చేసుకుని అమ్మాయిలను ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు అమ్మాయిలను? మనిషి పుట్టక పుట్టినావా లేకపోతే గాడిద పుట్టక పుట్టినావా? వాడుకో. ఏమన్నా అంటే మీ దగ్గర వచ్చి చేతపళ్ళు చేస్తాం, ధర్మరక్షణ అంటావు. నీ ముందరక్షణ అసలు నువ్వు ఏంది వర్షిని? నువ్వు చేసేది ఏంది వర్షిని? అదే బీటెక్ చదువుకున్నా అంటున్నావు. ఏ దేనికి పనికొచ్చింది నీ చదువు? పెంటలోకి వేసుకొని పనికొచ్చిందా? తీసుకపోయి పెంటలో నీ చదువు మొత్తం. సరే నువ్వు మేజర్గా నా ఇష్టంతో పోయినా అని మాట్లాడుతున్నావు. నాకు అర్థం కాక అడుగుతున్నా. అది నువ్వు పోయిందేమన్నా అబ్బాయితో పోయినావా? అదే నువ్వు ఈరోజు ఒక అబ్బాయిని ప్రేమించి ఒక అబ్బాయితో పోయినా కూడా నీకు సమాజం అనేది సపోర్ట్ చేస్తుండేమో. అదే ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, పోని అని చెప్పి అటు ఇటుగానో పెళ్లి చేసుకుని ఏం మాట్లాడుతున్నావు వర్ష? నేను నాకైతే వీళ్ళు పెళ్లి చేసుకుర్రు, వీళ్ళు అంట కాపురం చేసి పరమశివుడిని పార్వతీదేవిని అంటారంట. వీళ్ళు కాపురం చేసి అదే సిగ్గుండాలి నా మాట్లాడడానికి. పరమశివుడు పార్వతీదేవిలు ఏందిరా అసలు? ఏమవుతారా పరమశివుడు పార్వతీదేవులు? వైఫ్ అండ్ హస్బెండ్స్ రా వాళ్ళు అంటారు. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారా? పరమశివుడిని పార్వతీదేవి అన్నచెల్లెలను చేద్దాం అనుకుంటున్నా. నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా శ్రీనివాసును. అరే నువ్వు ఇట్లాంటి మనిషివి రా అసలు? నువ్వు మనిషివేనాను? మనిషి పుట్టిగా పుట్టినవా రా? మనిషి పుట్టిగా పుట్టినవా అని అడుగుతున్నాను నేను నిన్ను. ఏం చేస్తున్నావురా నువ్వు? ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. సనాతన ధర్మాన్ని, పరమశివుణ్ణి, అఘోరితత్వాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు చేసేది ఏంది? మత కల్లోలాలు సృష్టించుడా? మత కల్లోలాలు సృష్టిస్తావురా నువ్వు? లేదా అమ్మాయిలని పెళ్లి చేసుకుని అమ్మాయిలను ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు అమ్మాయిలను? అదే ఇంత నా దిమాక్ ఉందారా నీకు? ఉందా దిమాక్? పని చేస్తున్నారా? ఏం మనిషిరా నువ్వు? మనిషి పుట్టక పుట్టినావా లేకపోతే గాడిద పుట్టక పుట్టినావా? వాడుకో. ఏమన్నా అంటే మీ దగ్గర వచ్చి చేతపళ్ళు చేస్తాం, ధర్మరక్షణ అంటావు. నీ ముందరక్షణ. నువ్వు ఇంకో చెప్తున్నా, నీకు ఫైనల్ వార్నింగ్ ఇది. నీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. ఇంకోసారి నీ నోటి నుంచి సనాతన ధర్మము, పరమశివుడి పేరు లేదా హిందుత్వం అని చెప్పి వచ్చిందా, నరికి పోగులు పెడతా కొడక. ఏదో అనుకుంటున్నావు నువ్వు. ఏందిరా నువ్వు? ఏం మనిషివిరా నువ్వు అసలు? నాకు ఇంకోటి అర్థం కాక అడుగుతున్న వర్షని. ఫస్ట్ అసలు ఈ వర్షని గురించి మాట్లాడాలనుకుంటున్నా. అసలు నువ్వు ఏంది వర్షిని? నువ్వు చేసేది ఏంది వర్షని? అదే బీటెక్ చదువుకున్నా అంటున్నావు. ఏ దేనికి పనికొచ్చింది నీ చదువు? పెంటలోకి వేసుకొని పనికొచ్చిందా? తీసుకపోయి పెంటలో నీ చదువు మొత్తం. ఎందుకు చదువుకున్నావు? మీ మదర్ ఫాదర్ అంతా కష్టపడి నేను చదివిపిస్తే నువ్వు చేసింది ఏంది లాస్ట్కి? అంత దెంగేవిడా? అరే నువ్వు రియల్గా చెప్తున్నా వర్షిని. సరే నువ్వు మేజర్గా నా ఇష్టంతో పోయినా అని మాట్లాడుతున్నావు. నాకు అర్థం కాక అడుగుతున్నా. అది నువ్వు పోయిందేమన్నా అబ్బాయితో పోయినావా? అదే నువ్వు ఈరోజు ఒక అబ్బాయిని ప్రేమించి ఒక అబ్బాయితో పోయినా కూడా నీకు సమాజం అనేది సపోర్ట్ చేస్తుండేమో. అదే ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, పోని అని చెప్పి అటు ఇటుగానో పెళ్లి చేసుకుని ఏం మాట్లాడుతున్నావు వర్ష? నేను ఇది కాక నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా. ఈ చెత్త నా కొడుకు శ్రీనివాస్ అనేటోడు ఈ వర్షిని అనే మాట్లాడే మాటలు వింటుంటే లిటరలీ అనిపిస్తుంది నాకు. ఈ అమ్మ వేడికెళ్ళి వచ్చిర్రా, వీళ్ళు ఏ జమానాలకి వెళ్ళి వచ్చిర్రో అర్థం కావట్లేదు నాకైతే. వీళ్ళు పెళ్లి చేసుకుర్రు, వీళ్ళు అంట కాపురం చేసి పరమశివుడిని పార్వతీదేవిని అంటారంట. వీళ్ళు కాపురం చేసి అదే సిగ్గుండాలి నా మాట్లాడడానికి. పరమశివుడు పార్వతీదేవిలు ఏందిరా అసలు? ఏమవుతారా పరమశివుడు పార్వతీదేవులు? వైఫ్ అండ్ హస్బెండ్స్ రా వాళ్ళు అంటారు. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారా? పరమశివుడిని పార్వతీదేవి అన్నచెల్లెలను చేద్దాం అనుకుంటున్నా. పార్వతీ పరమేశ్వరుని కంటాము అని అన్నాడు.
ఈ విధవ పార్వతీ పరమేశ్వరులు అంటే భార్యాభర్తలు. మేము పార్వతీ పరమేశ్వరం కంటాము అంటే పార్వతీ పరమేశ్వరుల్ని అన్నా చెల్లెల్ని చేసినట్ట, అక్కా తమ్ముడు చేసినట్ట వీడేమన్నా? సిగ్గుంటారా మాట్లాడడానికి మీకు? వాడికంటే సరే మతి, వాడికంటే దొబ్బింది, దిమాగ్ దొబ్బింది ఫస్ట్లీ. నీకేమైతుంది వర్షిని? చదువుకున్నావు కదా, బీటెక్ చదువుకున్నావు, నీకు కూడా దిమాగ్ లేదా? పనిచేయట దిమాగ్? కాకలు ఎత్తుకపోయినా గబిలాలు ఎత్తుకపోయినా దిమాగ్ని? నాకు అర్థం మాట్లాడుతున్నావు. అదే ఏందమ్మా తల్లి, ఆడపిల్ల అని చెప్పి చూస్తూ ఉంటే మరీ ఇంత దిగజారిపోయి దేనికోసం దిగజారిపోతున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు నేను చెప్తున్నా వర్షని, గుర్తుపెట్టుకో. నువ్వు బరాబర్ చెప్తున్నా, ఈ మాట గుర్తుపెట్టుకో. నువ్వు ఒవ్వడు ఏ శ్రీనివాస్ గారిని అయితే నమ్మి పోయినావో వాడు ఒక దొంగ, వాడు ఒక లంగా. ఫస్ట్ చెప్తున్నా, వాడు ఒక దొంగ, వాడు ఒక లంగా. అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు వాడు ఏదో ఇది చేసేస్తాడు, అది ఏమీ చేయడు. ఆఖరికి చెప్తున్నా కదా, నిన్ను బలి చేయడమో లేదా నిన్ను నమ్మేయడమో ఇదే చేస్తాడు వాడు, ఇదే చేస్తాడు. నువ్వు ఇప్పుడు కనుక జాగ్రత్త పడి మీ పేరెంట్స్ దగ్గరికి రాలే అనుకో, తిరిగి నువ్వు మీ పేరెంట్స్ దగ్గరికి రాలే అనుకో, రేపు పొద్దున్న ఎక్కడో ఏదో నిధుల కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో నువ్వు బలిస్తాడు వాడు. ఫస్ట్ పక్క బలిస్తాడు. నువ్వు మాత్రం రాసి పెట్టుకోను, చెప్తున్నా కదా. వీడిని ఏమన్నా అంటే చేతపళ్ళు చేస్తా, తాంత్రిక పూజ చేయరా నా కొడక, తాంత్రిక పూజలు చేయను నేను చూస్తాను నా కొడక. చెప్తున్నా, నువ్వు నా కంటికి కనిపించినావు అనుకో, అరే శ్రీనివాస్ గుర్తుపెట్టుకో, నువ్వు నా కంటికి కనిపించిన రోజు నీ అంతం. అర్థమవుతుందా? నువ్వు నా కంటికి కనిపించిన రోజు చెప్తున్నాదా, నిన్నటి వీడియోలో చెప్పిన చొప్పు తీసుకు కొడతాను, చొప్పు తీసుకు కొట్టుడు కాదు నిన్ను. మన సౌదీ అరేబియాలో ఇట్లాంటి దేశాల్లో చేస్తారు చూసినావు, సీదా కత్తి తీసుకుని నరికేడు, అట్లా నరికేస్తా నేను డైరెక్ట్. ఇమ్రాను సీఎంలను తిడతావు, పిఎంలను తిడతావు, నెక్స్ట్ పోలీసు వాళ్ళని తిడతావు. అసలు నాకు ఇంత జరుగుతూ ఉంటే నాకు అర్థం కాదు ఏంటి అంటే, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని అడుగుతున్నా నేను. అదే ఏడైనా ఒక గొడవ జరిగితే వచ్చి వచ్చేస్తారు పోలీసు వాళ్ళు. ఏదైనా ఒక గొడవ జరిగితే పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కించుకుని వెళ్ళిపోయి కేసులు ఫైల్ చేస్తారు. అదే పోలీసు వాళ్ళని తిడుతుంటే పోలీసు వాళ్ళు పట్టించుకోకపోయిందిరా నాయన, నాకు అర్థం కావట్లేదు సార్. అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే, డిపార్ట్మెంట్ గాజులు వేసుకుని కూర్చుందా అని అడుగుతున్నా నేను. డిపార్ట్మెంట్ గాజులు వేసుకుని కూర్చుందా, లేకపోతే దాన్ని ఇచ్చిన పైసలకి అమ్ముడు పోతుర్రా డిపార్ట్మెంట్? చెప్పుర్రి. అదే వాడికి తాంత్రిక పూజలు వచ్చు అని చెప్పి మీరు ఎట్లా నమ్ముతారు సార్? నాకు అర్థం కాక అడుగుతున్నాను మిమ్మల్ని. అది ఇంత చదువుకోర్రు మీరు, ఇన్ని చూసిర్రు, ఎంతమంది క్రిమినల్స్ ని చూసి ఉంటారు మీ ఎక్స్పీరియన్స్ లో. వాడిని ఎట్లా వదిలేస్తారు సార్ మీరు? అసలు ఆడొక పెద్ద దొంగగాడు, లంగాగాడు. అదే నువ్వు శ్రీనివాస్ నీ గురించి మాట్లాడుతా ఆగు, కొంచెంసేపు ఆగు. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అయిపోయినాక నీ గురించి మాట్లాడతాను, క్లియర్ కట్ గా మాట్లాడతా సార్. పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ కి కూడా, చట్టరక పర్యాలు తీసుకోకపోతే వాడి మీద ఇట్లని చెప్తున్నా సార్, నాలాంటి వాడు కూడా వాడిని చంపేస్తారు. దాని తర్వాత మీరు అరెస్ట్ చేసినా ఏమి లాభం ఉండదు. ఎందుకు అంటే, ఇన్ని రోజుల్లో ఎందుకు సైలెంట్ ఉన్నాము అంటే, పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అవుతుంది, గవర్నమెంట్ రియాక్ట్ అవుతుంది, ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పి అందరం కూడా కాముష్ ఉంటున్నాం సార్. కానీ వీడు చెప్తున్నా కదా, లిటరల్లీ ఒక అఘోరా అనే మాస్క్ అడ్డు పెట్టుకుని, సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని ముస్లింలకి, హిందువులకి, క్రిస్టియన్లకి దూరం పెంచుతుండు. ఫస్ట్ థింగ్, మత కల్లోలాలు సృష్టిస్తుండు ఈ దేశంలో, మత కల్లోలాలు సృష్టిస్తుండు. నాకు అర్థం కాక అడుగుతున్నా, ముస్లింలు ఉండొద్దు, క్రిస్టియన్లు ఉండొద్దు అని చెప్పి మాట్లాడుతుండ్రు సార్. మీలో ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు నాకు తెలియదు సార్. లిటరల్లీ నా ఫ్రెండ్షిప్స్ లో, నేను తిరిగిన సర్కిల్లో అయితే మ్యాక్స్ ఆఫ్ చెప్తున్నా సార్, 60% ఆఫ్ పీపుల్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. మరి అట్లాంటి వాళ్ళని కించపరుస్తూ ఉంటే నాకే కోపం వస్తుంది. మరి మిమ్మల్ని కించపరుస్తుంటే మీకు కోపం రావట్లేదు డార్లింగ్స్? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇంకేమన్నా అంటే దేశాన్ని కూడా కించపరుస్తుండు. నాకు ఒక్కటి అర్థం కాక అడుగుతున్నా, పొలిటీషియన్స్ అందరు ఏం చేస్తారు అసలు? పొలిటీషియన్స్ అందరు ఏం చేస్తారు? అది వేడుక చూస్తారు ఏంది సార్ మీరు? నాకు అర్థం కాక అడుగుతున్నా మిమ్మల్ని. ఇంక శ్రీనివాస్ టాపిక్ వస్తే డార్లింగ్స్, ఇంక శ్రీనివాస్ టాపిక్ వస్తే నాకు ఒకటి
క్లారిటీ కావాలి. అరే నువ్వు పాస్ట్ 5 to 6 years బ్యాక్ ఎట్లుండేటోను మీరా నువ్వు? నీ జుట్టు లేపుకొని, నీ జుట్టుకు ఒక రంగు, నీ గిడ్డంకు ఒక రంగు, నీ చెవులకే 5-6 కమ్మలు. ఎట్లా అంటే చెప్తారు కదా, చిల్లర్ నా కొడుకులు, లేబర్ నా కొడుకులు, ఇంకేవేవో ఉంటూ ఉంటాయి కదా. ఆ వర్డ్స్ నేను యూజ్ చేయద్దు కాబట్టి వీడియోలో యూజ్ చేయట్లే. అదే నీ హిస్టరీ తీయాలి అనుకుంటే నాకు 10 నిమిషాలు పట్టదు, అర్థమవుతుందా? నువ్వు ఏ కృష్ణానగర్లో అయితే తిరిగి, ఏ కృష్ణానగర్లో నువ్వు సెల్ ఫోన్లు దొంగతనం చేసినావో, ఇంకేమేమి చేసినావో అన్నీ బయటికి వస్తాయి నేను తలుచుకుంటే. ఎందుకు అంటే నువ్వు ఏ కృష్ణానగర్లో తిరిగి ఇవన్నీ చేసినావో అదే కృష్ణానగర్లో పుట్టి పెరిగినో నేను, అర్థమవుతుందా? అదే కృష్ణానగర్లో పుట్టి పెరిగిన నేను. కొడక చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు దమ్ము ఉంటే నువ్వు ఏదైతే కృష్ణానగర్లో తిరిగినావో అదే కృష్ణానగర్కి రా, నేను వస్తా, చూసుకుందాం, ఓకేనా? నీ మంత్రాలే యూజ్ చేసావా, నీ తంత్రాలే యూజ్ చేసావా, లేకపోతే నీకు ఉన్న శక్తిలో యూజ్ చేసావా, నీ ఇష్టం. ఒక్కడనే వస్తా, సింగిల్గా వస్తా. నీకు దమ్ము ఉందా? దా. ఇంకోటి చెప్తున్నా శ్రీనివాస్, గుర్తుపెట్టుకోను. వర్షిణిని నీకు 10 రోజులు టైం ఇస్తున్నా శ్రీనివాస్. వర్షిణిని వాళ్ళ ఇంట్లో కనుక అప్పలు చెప్పలే అనుకో, చెప్తున్నా కదా, నిన్ను ఇంకా నార్మల్గా వద్దాం చెప్తున్నా. ఆల్రెడీ నీ పతనం అనేది స్టార్ట్ అయింది, ఇంకా పతనం అనేది ఉండదు నీకు, చెప్తున్నా. భూమిలో కప్పెట్టేయడం ఉంటుంది నిన్ను. ఎందుకంటే నువ్వు చేస్తున్నవన్నీ కూడా ఎంత దారుణాలు చేస్తున్నావు అంటే అంత దారుణాలు చేస్తున్నావు. నాకు ఇంకోటి అర్థం కాక అడుగుతున్నా సార్ మిమ్మల్ని, పొలిటీషియన్స్ని కానీ ఎవరినైనా కానీ, దీన్ని పూజలు పిలిచే వాళ్ళని, అదే వానికి ఏమొచ్చని పిలుస్తున్నామా మీరు పూజలకి? వానికి ఏమొచ్చిందని పిలుస్తారు సార్? నాకు అర్థం కావట్లే. వాడిని పిలిచి నెక్స్ట్ ఎమ్మెల్యే నేను అవ్వాలి, నెక్స్ట్ ఎంపీ నేను అవ్వాలి, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయిపోవాలి, నా సమస్యలు. అదే వాడికి ఏమొచ్చు అని పిలుస్తున్నామా మీరు? అసలు నాకు అర్థం కావట్లే. దేవుళ్ళు వచ్చి మీకు చెప్పిర్రా అమ్మ? దేవుళ్ళు వచ్చి మీకు చెప్పిర్రా? అదే అఘోరిని పిలిచి పూజలు చెప్పిర్రు, అప్పుడు మీకు వరమిస్తా అని చెప్పి ఏ దేవుడు అన్నా మీకు వచ్చి చెప్పిండా? అదే దేవుడు ఎప్పుడైనా ఏం చెప్తారు? దేవుడు చెప్పేది ఏంది అసలు? మీరు భక్తితో మీ మనసులో తలుచుకున్నా కూడా దేవుడు అనే తదని కర్ణిస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోది. వాడు వచ్చి పూజలు చేస్తే ఇది అయిపోతుంది, వీడు వచ్చి పూజలు చేస్తే ఇది అయిపోతుంది. ఏందమ్మా ఇది? ఏ కాలంలో బతుకుతున్నామా మీరు? ఇట్లాంటి వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా మీకు? అసలు ఏదో ఒక రోజు తిరుపతిలో గుర్తుందో లేదో అందరికి, సేమ్ ఇట్లానే ఈ వర్షినిలాగే మంచిగా చదువుకున్న అమ్మాయే ఎవడినో ఒక స్వామీజీని నమ్మి ఫ్యామిలీనే బలించుకుంది. అక్క చెల్లెళ్ళు ఇద్దరు చచ్చిపోయారు. తల్లిదండ్రులు ఏమో మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్లో ఉన్నారు ఈరోజు. అట్లాంటి పరిస్థితుల్లోకి వస్తారమ్మా మీరు ఇట్లాంటి వాళ్ళని నమ్మితే. అరే ఇంతనా దిమాకు ఉండాలమ్మా. బతుకుతురు కదా, మనుషులుగా బతుకుతురు కదా, మనుషులుగా బుద్ధిరు కదా, దిమాకు పెట్టి ఆలోచించరు కొంచెమన్నా. దిమాకు అయితే ఉంది కదా, గద్దలు ఎత్తుకోలే కదా మీ దిమాకులు కూడా. వానికంటే దెంగింది దిమాకు, అందంటే దిమాకు పోయింది. మీ దిమాగ్ పోలే కదా, మీ దిమాగ్ పనిచేస్తుంది కదా. అరే మనుషుల్లా బతుకుర్రమ్మా, మూఢనమ్మకాలతో బతకూర్రి, మనుషుల్లా బతుకుర్రి. ఏ దేవుడు చెప్పలే, మళ్ళీ చెప్తున్నా, ఏ దేవుడు చెప్పలే అఘోరి వచ్చి పూజ చేస్తే నేను ఇది ఇస్తా, లేకపోతే ఆ స్వామీజీ వచ్చి పూజ చేస్తే నేను ఇది ఇస్తా అని ఏ దేవుడు చెప్పలే. గుర్తుపెట్టుకోర్రి, దేవుడు చెప్పిందల్లో ఒకటే, మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో నన్ను తలుచుకున్నా కూడా నేను మిమ్మల్ని రక్షిస్తా అని ఏ దేవుడనే చెప్పారు. నాకు ఇంకోటి అర్థం కాక అడుగుతున్నా. అదే వాడి నోట్తో వాడు బూతులు మాట్లాడుతుండు, హిందూస్ని క్రిస్టియన్స్ని కించవర్చి మాట్లాడుతుండు. అట్లాంటోడిని మీరు అఘోరి అని చెప్పి లేకపోతే ఇంకేదో అని చెప్పి అసలు ఎట్లా నమ్ముతారు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను జనాలను డైరెక్ట్ అడుగుతున్నా ఈ క్వశ్చన్. ఏ దేవుడు చెప్పిండు భయ్యా మీకు? ఏ దేవుడు చెప్పిండు చెప్పుర్రి? అదే షిరిడి సాయిబాబా సినిమా అయితే చూసారు కదా, దాంట్లో బాబా ఏం చెప్పిండు భయ్యా? ఏం చెప్పారు బాబా? చెప్పుర్రి, ఏం చెప్పిర్రు? అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్పారు కదా. మళ్ళా ముస్లిం దేవుళ్ళని తిట్టే హక్కు, లేదా క్రిస్టియన్ దేవుళ్ళని తిట్టే హక్కు, జీసస్ని తిట్టే హక్కు కానీ, అల్లాని తిట్టే హక్కు కానీ ఎవడిచ్చిండు వీడికి? ముస్లిమ్స్ ఉండద్దు, హిందుస్థాన్లో క్రిస్టియన్స్ ఉండద్దు, తల్వార్లు దింపుతా. రేయ్ దేడిది మాకు సాలే, నువ్వు దింపుతా అంటే మేము గాజులు వేసుకుని కూర్చున్నాం అనుకుంటున్నావురా?
అదే తలవారు నీకు కిందకి వెళ్ళి పైకి పెట్టి చీరేస్తారు డైరెక్ట్. మనుషులు ఏదో అనుకుంటున్నాను, అర్థమవుతుందా? రే నీలాంటి వాళ్ళని ఇగో ఇంతమందిని చూసినాం, ఇంతమందిని, అర్థమవుతుందా? ఎగస్ట్రా మాటలు మాట్లాడకు. ఫస్ట్ థింగ్ శ్రీనివాస్ చెప్తున్నా నీకు మళ్ళా. లేదు నువ్వు ఇట్లానే ఎగస్ట్రా మాటలు మాట్లాడుతావు అంటాను, చరిత్ర మొత్తం తీసి బయట పెడతా కొడక. రే ఏం మనిషిరా నువ్వు? నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నారా శ్రీనివాస్ నేను? ఏ అఘోరి అన్న ఏ అఘోరి కానీ అఘోరా కానీ ఇప్పుడు దాకా జనసంచారంలోకి వచ్చి మాట్లాడింది కానీ, నీలాగా విధ్వంసాలు సృష్టించడు కానీ, లేకపోతే నీలాగా మత కల్లోహాలు సృష్టించడు కానీ ఎవరైనా చేసిరారా? అదే అఘోరాలు అంటే మేము పూజిస్తాం రా. అఘోరాలని పూజించే దేశం మాది, పూజించే సంస్కృతి మాది. ఎందుకు అంటే నువ్వు అంటావు కదా సనాతన ధర్మం, అట్లాంటి సనాతన ధర్మంలో మాకు నేర్పించింది ఒకటే, అఘోరాలని పూజించుర్రి. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళని పూజించాం మేము, దేవుడు భక్తులను పూజిస్తాం. ఇష్టమైన ఏంటి అంటే శివుడి కోసం వాళ్ళు శివుడు ధ్యానం చేసి శివుడితో లీనమై ఉంటారు కాబట్టి వాళ్ళని పూజిస్తాం మేము. అట్లాంటి వాళ్ళ పరువు తీస్తావేందిరా నువ్వు? అట్లాంటి వాళ్ళ నేలకు దిగజారుస్తావేందిరా? స్వామీజీలను నేలకు దిగజారుస్తున్నావు, ట్రాన్స్జెండర్లను నేలకు దిగజారుస్తున్నావు, అమ్మాయిలను నేలకు అరే ఏం మనిషివిరా నువ్వు? అరే ఏం పుట్టుకరా నీది బతుకు? అదే తిడదామంటే లిటరల్లీ చెప్తున్నా, తిడదామంటే జనాలు చూసేటోళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి ఆగిపోతున్నా నేను. అరే ఇంత దిమాకు ఉండాలిరా శ్రీనివాస్, నీకు చెప్తున్నా మళ్ళా. నేను కరెక్ట్ చెప్తున్నా శ్రీనివాస్, నీకు గుర్తుపెట్టుకో. నీకు 10 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు ఆ వర్షిని అనే అమ్మాయిని, ఏ అమ్మాయి అయితే నీ దగ్గరకు వచ్చిందో నువ్వు పెళ్లి చేసుకున్నావో ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి నీ మూటముల సర్దుకుని నువ్వు వెళ్ళిపోలే అనుకో కొడక, చెప్తున్నా నీకు, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి కొట్టి పాతి పెట్టేస్తాం నేను పక్క చెప్తున్నా మాట గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఉత్తరప్రదేశ్లో ఉండు, లేదా మధ్యప్రదేశ్లో ఉండు, మహారాష్ట్రలో ఉండు, ఇంకెక్కడైనా ఉండు, దేశంలో ఎక్కడైనా ఉండు, నిన్ను పాతి పెట్టడం అయితే కన్ఫామ్. అర్థమవుతుందా? మళ్ళా చెప్తున్నా, జనాలకు కూడా మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, డల్లింగ్స్ ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి డల్లింగ్స్. ఇట్లాంటి వాళ్ళని నమ్మి మీరు ఇంటికి పిలిపించుకోకూడదు. ఎందుకంటే మీ జీవితాలు నాశనం చేసేస్తారు వీళ్ళు. లిటరల్లీ మీ జీవితాలు అనేటివి నాశనం చేసేస్తారు వీళ్ళు. అందరు చూసారు కదా డార్లింగ్స్, తిరుపతిలో చనిపోయిన మనిషి బతుకుతుంది అంటే వాళ్ళ చెల్లిని డంబెల్ తీసుకుని నెత్తి మీద కొట్టి చంపేసింది ఒక ఆమె తిరుపతిలో ఒక 4-5 years బ్యాక్, 6 years బ్యాక్. చూసారు కదా అందరూ. మరి అట్లాంటివి చూసి కూడా ఇట్లాంటి వాళ్ళని ఎట్లా నమ్ముతుంటారు డార్లింగ్స్? నాకు అర్థం కాక అడుగుతున్నాను మిమ్మల్ని. మీకన్నా దిమాగ్ ఉండాలి, మీ దిమాగ్ కూడా గద్దలు ఎత్తుకపోయినా నాకు అర్థం కావట్లే. అరే అమ్మ పోనీ ఈడేమన్నా ఇదా అంటే ఆడికి చెప్తున్నా కదా డార్లింగ్స్, ఏ అంటే బీరాన్ కొడుకాడు. అట్లాంటి వాడికి మంత్రాలు వస్తాయి, అట్లాంటి వాడికి చేతపళ్ళు వస్తాయని నమ్ముడు ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా. అండ్ అట్లానే నెక్స్ట్ ఈ వర్షిని గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ వర్షిని గురించి లిటరల్లీ నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఆమె చదువుకుంది. అమ్మ దేనికి పనికి వచ్చిందమ్మా నీ చదువు? దేనికి పనికి వచ్చిందమ్మా? బూడిదలో పోసుకొనిక అంటారు కదా, బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అని. అట్లనే అయింది నీ చదువు మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. అది చదువుకున్న కానీ ఎంత నాకు జ్ఞానం ఉంటుందమ్మా? నీ జ్ఞానం ఏమైందమ్మా? అంత చదువుకుని బీటెక్ చదువుకున్నా అని మాట్లాడుతున్నావు. సిగ్గుశరం ఉందా అమ్మా నీకు? సిగ్గుశరం ఉందా అని అడుగుతున్నా నేను. ఆయన పెళ్లి చేసుకుని అంత కాపురం చేస్తావు. అదే ఉండాల్సిందే లేదానికి బాంత ఏం చేస్తావు అమ్మా నువ్వు? చిపిరిగాడాడు వాడిని నమ్మి నువ్వు పోతున్నావు. అమ్మ నాకు ఇంకోటి అర్థం కాక అడుగుతున్నావు వర్షిని, వాడిని అమ్మ 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 అని పిలుస్తున్నావు. మరి అమ్మను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని అడుగుతున్నా నేను. అమ్మని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. మరి నువ్వు ఎట్లా చేసుకున్నావు? అంటే నీకు ఫేమ్ కోసం ఇదంతా చేస్తున్నావా, లేకపోతే ఇంకా దేనికి చేస్తున్నావు అమ్మ తల్లి నువ్వు? లేకపోతే నేను హిప్నోటైజ్ చేసి చేపిస్తురా ఎవరైనా? మా కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించు, నీ జీవితం బాగుపడుతుంది. లేదా శంక నాకిపోతుంది. అర్థమవుతుందా? శంక నాకిపోతుంది నీ జీవితం.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త పడు, నీ ఇంటికి పో క్షేమంగా. వానితో ఉన్నావు అనుకో, ఏదో ఒక రోజు నిన్ను బలియుడో లేదా నిన్ను నమ్మేయడో చేస్తాడు. వాడు పెద్ద బద్మాష్ గాడు. వాడు బద్మాష్ అంటే బద్మాష్కే బద్మాష్ ఆడాడు. అర్థమవుతుందా? జాగ్రత్త పడు తల్లి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీకు, దయచేసి జనాలందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరు కూడా వీడిని నమ్మకండి. అదే వాడు రియల్ కాదు, ఫేక్ అని వాడి చేష్టలతో వాడే చెప్పుకున్నాడు. ఏ అఘోరి కూడా ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ ని తిట్టరు. ఎందుకు అంటే అఘోరాలు స్మరించే ఒక మాట నేను చెప్తా. ఇప్పుడు అఘోరాలు స్మరించరు మాటలు చెప్తా, గుర్తుపెట్టుకోరు. అఘోరాలు కానీ, స్వామిలు కానీ, యోగులు కానీ ఎవరైనా అంతెందుకు, మనం గుళ్ళోకి వెళ్తే పంతులు కూడా అంటారు ఈ మాట, సర్వే జన సుఖినో భవంతు, సర్వలోక సుఖినో భవంతు. అంటే ఏంటి దీనికి అర్థం? ఈ రెండు మాటలకి అర్థం ఏంటో మనకు అర్థం కాక అడుగుతున్నా. లోకంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అనే కదా, లోకంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనే కదా ఈ మంత్రాలు స్మరించేది. మరి అంటే ఆ మంత్రాల్లో ఏమన్నా చెప్పిర్రా మీకు? ముస్లిమ్స్ బాగుండద్దు, క్రిస్టియన్స్ బాగుండద్దు, హిందూసే చెప్పలే కదా. అందరూ బాగుండాలని కదా మంత్రం స్మరించేది. అరే ఆ మాత్రం జ్ఞానం లేను ఒక అఘోరే అని చెప్పి నమ్మి మీరేం చేస్తారో నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నా లిటరల్లీ. వాడిని అనుడే కాదు ఇక్కడ, వాడిది ఎంతైతే తప్పు ఉందో వాడిని నమ్మి జనాలను చేసేదానికి కూడా జనాలది కూడా అంతే తప్పు ఉంది. అండ్ అది కాక ఇంకోటి, మీడియా ఛానల్స్కి నేను వార్న్ చేస్తున్నా. ఫస్ట్ థింగ్, మీరు ఇట్లాంటి టోన్ మీద వీడియోలు తీసి మీ వ్యూస్ కోసం, మీ రేటింగ్ కోసం లేదా టీఆర్పీ కోసము ఇట్లాంటి వాడి మీద వీడియోలు తీసి ఇట్లాంటి వాడిని ఫేమస్ చేసి జనాల జీవితాలు నాశనం చేస్తే మంచిగా ఉండదన్నా. మళ్ళా చెప్తున్నా మీకు, మీడియా అనేది మంచి కోసం నిలబడాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, చెత్త పనుల కోసం కాదు. ఫస్ట్ నేను ఒక ఛానల్ని మెన్షన్ చేసి మరీ మాట్లాడుతున్నా, ఈ బిగ్ టీవీ అనే ఛానల్. అరే ఏం ఛానల్ అన్నా నీది? ఏం ఛానల్ నీది? వర్షిని అనే అమ్మాయి అటు ఇటు గాను పెళ్లి చేసుకుందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే మీరు పోయి వాళ్ళ దగ్గర మైకులు పెట్టి మీ పెళ్లి ఎట్లా జరిగింది, మీరు హ్యాపీగా ఉన్నారా, మీ శోభనం, అరే శోభనం వాళ్ళ శోభనం ఎప్పుడైతే నీకెందుకు అని, అరే నాకు అర్థం కాక అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా నేను. బిగ్ టీవీ ఛానల్ చెప్పురు నాకు. అది ఉండాల్సిందే లేనోడికి ఏ శోభనం ఏం చేస్తాడు అన్నాడు, అది కాపురం ఏం చేస్తాడన్నా. అరే అడగడానికి మీకన్నా సిగ్గు ఉండాలి కదన్నా. ఇంత కాకపోతే ఇంత అన్నా. మళ్ళీ పేరుకి వచ్చి మీడియా ఛానల్స్ అంటారు. ఎందుకన్నా మీ మీడియా ఛానల్స్ శంకనాకానికి అనుకొస్తాయి? సిగ్గుండాలి మాట్లాడడానికి, చేయడానికి. శ్రీనివాస్, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ శ్రీనివాస్, గుర్తుపెట్టుకో. నువ్వు మత కల్లోహాలు సృష్టించేటట్టు మాట్లాడినా, తన ధర్మాన్ని పరమశివుడి పేరుని కానీ లేదా అఘోరి తత్వాన్ని కానీ అడ్డు పెట్టుకుని నువ్వు ఆటలు ఆడితే చెప్తున్నారా, గుండుగోకి నీకు రోడ్ల మీద చురికెత్తి కొట్టి మళ్ళీ చంపేస్తాను. పక్కా చెప్తున్నా. ఎందుకు అంటే నేను ఒక శివుడి భక్తుడిని నేను. అదే నాకు అర్థం కాక అడుగుతున్నా శ్రీనివాస్ నిన్ను. అదే మన దేశంలో అయ్యప్ప మాలేసుకుంటే అమ్మాయిని ముట్టరాదు అంటారు. అయ్యప్ప మాలేసుకుంటే అమ్మాయిని ముట్టుకోకూడదు అనే అంత నిష్టతో ఉంటారు. అంటే ఒక అయ్యప్ప ఎవరు? శివయ్య బిడ్డనే కదా, శివయ్య కొడుకే కదా. అట్లాంటి ఆయన మాలేసుకుంటేనే ఒక అమ్మాయిని ముట్టుకోవద్దు అంటే, మరి నువ్వు శివుడు పూజిస్తూ అఘోరి తత్వాన్ని అఘోరి అని చెప్పుకుంటూ తిరుగుతూ మరి అమ్మాయిలను పెళ్లి ఎట్లా చేసుకుంటున్నావు? తాళి ఎట్లా కడుతున్నావు రాను? నీకు ఫీలింగ్స్ లేకుండానే నువ్వు తాళిలు కడుతున్నావా? నీకు ఫీలింగ్స్ లేకుండానే నాకు చీకు అనే మాటలు మాట్లాడుతున్నావు రా నువ్వు? కొడక చెప్తున్నా మళ్ళా జాగ్రత్త. నువ్వు ఇప్పుడు దాకా ఆడినవన్నీ నడిచినాయి, కానీ ఇప్పుడు ఇక మీద నడవవు నీ ఆటలన్నీ. కాబట్టి జాగ్రత్తగా ఉండు, అర్థమవుతుందా? అది. థ్యాంక్ యూ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే.